ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల మూలంగా జిల్లా రైతాంగం అంతా కూడా అతలాకుతలమైంది. ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో దాదాపు వేల ఎకరాల పంట నష్టం జరిగింది, ఇండ్లు కూలినాయి. ఈ యొక్క భారీ వర్షాలకు నష్టపోయిన ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలా. జాతీయ విపత్తు కింద ప్రభుత్వం గుర్తించి 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే పంట నష్టపోయిన రైతాంగానికి వరికి ఎకరాన 50,000 ఇవ్వాలి, సోయాకు 70,000 ఇవ్వాలి, ఇండ్లకు ఖచ్చితంగా ఇందిరమ్మ పథకం కింద వర్తింపజేసి కూలిన ఇండ్లకు కొత్త ఇల్లు మంజూరు చేయాలా. అట్లాగే చెరువు గండిలన్నింటి పూడ్చి రిపేర్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే ఈ ప్రాంతంలో నిజామాబాద్లో దాదాపుగా 21 ప్యాకేజీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ పడ్డాయి. ఈ 21 ప్యాకేజీ కింద గడ్కో సెగ్మెంట్ వరకు దాదాపు 80,000 ఎకరాలకు సాగునీరు అందించే పథకం అది ఆగిపోయింది. వెంటనే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి 1,500 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా విత్తనాలకు సంబంధించిందంతా కూడా ఇలా ప్రభుత్వం రైతాంగానికి సప్లై చేయలేకపోతుంది. ప్రైవేటు విత్తన వ్యాపారులదే పెత్తనంగా కొనసాగుతూ ఉంది. దాదాపు 80-90% ప్రైవేటు విత్తనాల కంపెనీలు ఇలా బహుళజాతి కంపెనీలు ఇలా రైతులకు సప్లై చేస్తున్నారు. అది నాసి రకం, అట్లాగే కల్తీ వల్ల కూడా దాంట్లో లక్షల కోట్ల రూపాయలు ఇలా రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉంది. అందుకనే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని ద్వారానే విత్తనాలు సప్లై చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికి తెలంగాణ ప్రభుత్వం బాకీ పడ్డటువంటి 450 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసి ఆ విత్తనాభివృద్ధి సంస్థకు వాళ్ళు తోడ్పడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా ఈ తెలంగాణలో మరీ ముఖ్యంగా ఏకైక సహకార రంగంలో కొనసాగుతున్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ మూలకపడ్డది. అట్లాగే NCSFతో పాటు NSF బోధన ఉన్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ కూడా మూలకపడ్డది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ఖచ్చితంగా జిల్లాలో గల 2 చక్కెర ఫ్యాక్టరీలను నడిపిస్తామన్నటువంటి మాటకు 20 నెలలు దాటిపోయింది అధికారంలోకి వచ్చి. దాని గురించి ఇప్పటికీ మాట లేదు. ఇప్పటికైనా అటు బోధన చక్కెర ఫ్యాక్టరీ కానీ తర్వాత సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని కూడా తెరిపించి ప్రభుత్వమే నడిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని బెల్లం కేంద్రంగా మార్చి నడపాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఈ రకంగా రైతాంగ సమస్యల పట్ల ఇక రేపు రాబో రోజుల్లో మేము ఖచ్చితంగా రైతాంగ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను వేసి ఏవైతే అటు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కానివ్వండి, అట్లాగే 21 ప్యాకేజ్ విషయంలో కానివ్వండి, అట్లాగే విత్తనాభివృద్ధి సంస్థ మీద కానీ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం